ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. ప్రస్తావన. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములిట్లు నయమయ్యను వర్ణించితిమి. ఈ అధ్యాయములో రతన్జీ వాడియాయను వానిని బాబా ఆశీర్వదించి సంతానమునిట్లు కలుగజేసెను వర్ణించదము. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా నుండును. వారు నడిచిన, భుజించిన, మాట్లాడిన, ఏ పని చేసినను అన్నీయు మధురముగా నుండును. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందుంచుకుని నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులననేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా నవే అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచములోని జనులందరూ హాయిగా నుండువలనని బాబా